ఎన్ఏఎఫ్ఈడి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మనోజ్ తివారీ, ఆప్షన్ బి అమిత్ సింగ్, ఆప్షన్ సి అరుణ్ కుమార్, ఆప్షన్ డి దీపక్ అగర్వాల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దీపక్ అగర్వాల్. నియమించిన వారు కేబినెట్ నియామకాల కమిటీ. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎస్టాబ్లిష్డ్ 1958. ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. అజయ్ కుమార్ భల్లా ఏ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా అయ్యారు? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి మణిపూర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మణిపూర్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 5 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి, మిజోరం గవర్నర్ విజయ్ కుమార్ సింగ్, కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, బీహార్ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. గవర్నర్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. గవర్నర్ నియామకానికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ను చూద్దాం. ఆర్టికల్ 153 ప్రతి రాష్ట్రంకు ప్రభుత్వం ఉంటుంది. ఆర్టికల్ 154 రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వంలో ఉంటుంది. ఆర్టికల్ 155 గవర్నర్ నియామకం. ఆర్టికల్ 156 టర్మ్స్. ఆర్టికల్ 157 గవర్నర్కు అర్హత. ఆర్టికల్ 159 ప్రభుత్వం ద్వారా ప్రమాణం లేదా ధృవీకరణ. ఆర్టికల్ 161 క్షమాపణ క్షమాదానం. ఆర్టికల్ 213 ఆర్డినెన్స్. ప్రస్తుతం భారత రక్షణ కార్యదర్శి ఎవరు? ఆప్షన్ ఏ అజయ్ కుమార్, ఆప్షన్ బి మనోజ్ పాండే, ఆప్షన్ సి రాజేష్ కుమార్ సింగ్, ఆప్షన్ డి గిరీష్ చంద్ర ముర్ము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాజేష్ కుమార్ సింగ్. డిఫెన్స్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉండడం జరుగుతుంది. యుఎన్ అంతర్గత న్యాయ మండలి చైర్పర్సన్గా ఏ భారతీయుడు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ జస్టిస్ పి సదాశివం, ఆప్షన్ బి జస్టిస్ మదన్ లోకూర్, ఆప్షన్ సి జస్టిస్ ఏకే సిక్రీ, ఆప్షన్ డి జస్టిస్ రంజన్ గోయల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జస్టిస్ మదన్ లోకూర్. యుఎన్ అంతర్గత న్యాయ మండలి ద్వారా నియమించబడిన 5 మంది సభ్యులను కలిగి ఉంటుంది. మిగిలిన 4 వచ్చేసి ఫస్ట్ వన్ కార్మెన్ ఆర్టిగాస్, ఉరుగ్వేకి చెందినతను. 2 రోసాలి బాల్కిన్, ఆస్ట్రేలియా. 3 స్టెఫన్ బ్రెజినా, ఆస్ట్రియా. 4 జే పోజెనల్, యుఎస్ఏ. కొత్త కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అమిత్ సింఘానియా, ఆప్షన్ బి ఎస్ఎస్ దుబే, ఆప్షన్ సి దీపక్ మిశ్రా, ఆప్షన్ డి కుందు సంజయ్ మూర్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కుందు సంజయ్ మూర్తి. భారత రాజ్యాంగ సంస్థ కాగ్. కాగ్ ఫుల్ ఫామ్ వచ్చేసి కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్. కాగ్కు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి 148 నుండి 151 వరకు. భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల అన్ని ఆదాయాలు అండ్ వ్యయాలను ఆడిట్ చేయడానికి కాగ్కి అధికారం ఉంటుంది. కాగ్ను నియమించువారు భారత రాష్ట్రపతి. కాగ్ కాల వ్యవధి వచ్చేసి 6 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రజెంట్ కాగ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి కె సంజయ్ మూర్తి. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ విజయా కిషోర్ రహాత్కర్, ఆప్షన్ బి రేఖా శర్మ, ఆప్షన్ సి నిర్మలా సీతారామన్, ఆప్షన్ డి సుష్మా సిన్హా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విజయా కిషోర్ రహాత్కర్. జాతీయ మహిళా కమిషన్ అనేది చట్టబద్ధమైన సంస్థ. జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 ప్రకారం 1992లో స్థాపించబడింది. దీని లక్ష్యం వచ్చేసి భారతదేశంలో మహిళల హక్కులను రక్షించడం మరియు ప్రోత్సహించడం. దీని మొట్టమొదటి చైర్మన్ వచ్చేసి జయంతి పట్నాయక్.
నయబ్ సింగ్ సైని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి పంజాబ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హర్యానా. హర్యానా రాజధాని వచ్చేసి చండీగఢ్. హర్యానాలోని శాసనసభ సీట్లు వచ్చేసి 90, రాజ్యసభ సీట్లు వచ్చేసి 5, లోక్సభ సీట్లు వచ్చేసి 10. ముఖ్యమంత్రి వచ్చేసి నయబ్ సింగ్ సైని. హర్యానా గవర్నర్ వచ్చేసి బండారు దత్తాత్రేయ. FICCI అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ హర్షవర్ధన్ అగర్వాల్, ఆప్షన్ డి ఆర్ దినేష్, ఆప్షన్ సి సంజీవ్ మెహతా, ఆప్షన్ డి శైలేష్ పాఠక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హర్షవర్ధన్ అగర్వాల్. FICCI ఫుల్ ఫామ్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. స్థాపించబడిన సంవత్సరం వచ్చేసి 1927. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ యుయు లలిత్, ఆప్షన్ బి ఎన్వి రమణ, ఆప్షన్ సి భూషణ్ రామకృష్ణ గవాయి, ఆప్షన్ డి సంజీవ్ ఖన్నా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భూషణ్ రామకృష్ణ గవాయి. నల్సా ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఏర్పడిన సంవత్సరం 1995 నవంబర్ 9. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రయోజనం వచ్చేసి బలహీన వర్గాలకు ఉచిత న్యాయం సేవలను అందించడం. ఇంటర్పోల్ కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ జుర్గెన్ స్టాక్, ఆప్షన్ బి అహ్మద్ నాజర్ ఆల్ రైసీ, ఆప్షన్ సి వాల్డైసి ఉర్కిజా, ఆప్షన్ డి కిమ్ జోంగ్ యంగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాల్డైసి ఉర్కిజా. ఇంటర్పోల్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇది స్థాపించబడిన సంవత్సరం 1923. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఫ్రాన్స్లోని లియోన్. అధ్యక్షుడు వచ్చేసి అహ్మద్ నాజర్ ఆల్ రైసీ. ICC కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ జైషా, ఆప్షన్ బి సౌరవ్ గంగూలీ, ఆప్షన్ సి షేన్ వాట్సన్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జైషా. ICC ఫుల్ ఫామ్ వచ్చేసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఇది స్థాపించబడిన సంవత్సరం 1909. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి దుబాయ్లో ఉంది. ఇందులోని సభ్యులు వచ్చేసి 108. 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఎన్వి రమణ, ఆప్షన్ బి డివై చంద్రచూడ్, ఆప్షన్ సి సంజీవ్ ఖన్నా, ఆప్షన్ డి దీపక్ మిశ్రా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంజీవ్ ఖన్నా. 51వ భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా. ఇతను డివై చంద్రచూడ్ స్థానంలో రావడం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తిని నియమించేవారు భారత రాష్ట్రపతి. భారత ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 124 క్లాజ్ 2. ఇతని పదవీ కాలం వచ్చేసి 65 years. మొట్టమొదటి భారత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి హీరాలాల్ జకానియా. భారత కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ టివి సోమనాథన్, ఆప్షన్ బి హస్ముఖ్ అధియా, ఆప్షన్ సి తుహిన్ కాంత్ పాండే, ఆప్షన్ డి భూషణ్ పాండే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తుహిన్ కాంత పాండే. ఆర్థిక కార్యదర్శి విధులు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అండ్ ప్రిన్సిపల్ అడ్వైజర్. ఆర్థిక నిర్మాణం వచ్చేసి 1947లో జరిగింది. కాల వ్యవధి వచ్చేసి 2 years. ఇతను టివి సోమనాథన్ ప్లేస్లో రావడం జరిగింది. టాటా ట్రస్టుల చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ రతన్ టాటా, బి సైరస్ మిస్త్రీ, సి నటరాజన్ చంద్రశేఖరన్, డి
నోయల్ టాటా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నోయల్ టాటా. టాటా ట్రస్టులకు 66% వాటా ఉంది. టాటా సన్స్. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. దేవేంద్ర ఫడ్నవీస్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి పంజాబ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహారాష్ట్ర. మహారాష్ట్ర రాజధాని వచ్చేసి ముంబై. మహారాష్ట్ర శాసనసభ సీట్లు వచ్చేసి 288, రాజ్యసభ సీట్లు వచ్చేసి 19, లోక్సభ సీట్లు వచ్చేసి 48. మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్.